సార్ చూస్తే గనక సెక్టార్ అంటే ఏంటి సార్? సెక్టార్స్‌లో ఎన్ని డిఫరెంట్ సెక్టార్స్ ఉంటాయి? అది ఎలా తీసుకోవాలి? ఎలా చూడాలి దాంట్లో? సెక్టార్స్ అంటే ఏంటి? భాగాలు. అవును. మన షేర్ మార్కెట్లో సెక్టార్స్ అంటే ఏంటిదంటే జనరల్గా 83 సెక్టార్స్ ఉంటాయి మన షేర్ మార్కెట్లో. పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోండి. screener.in ఒక వెబ్సైట్ ఉంది. screener.in screener.in వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ టైటిల్స్ ఉంటుంది. ఫీడ్ అని ఉంటుంది ఒక వర్డ్, దాని పక్కన ఇంకొక వర్డ్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే సెక్టార్స్ అని వస్తాయి. ఈ సెక్టార్స్ ఏమిటి అంటే ఆల్ఫాబెటికల్ ఉంటాయి అక్కడ. ఆటో సెక్టార్, ఎయిర్ సెక్టార్, టైర్ సెక్టార్, బేరింగ్ సెక్టార్, పబ్లిక్ సెక్టార్లు, పబ్లిక్ సెక్టారులో సెక్షన్లు, మళ్ళీ ప్రైవేట్ సెక్టార్లు, రియల్ ఎస్టేట్ సెక్టార్లు, ఫార్మా సెక్టార్లు, ఎంటర్టైన్మెంట్ సెక్టార్లు, కన్జ్యూమర్ గూడ్స్ సెక్టార్లు, ఎఫ్ఎంసీజీ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్సు, కన్జ్యూమర్ డ్యూరబుల్సు, ప్రొడక్ట్ సెక్టారు, సర్వీస్ సెక్టారు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హార్డ్వేర్ టెక్నాలజీ, ఇట్లా ఒక 83 సెక్టార్లు ఉంటాయి. ఇక్కడ కాకుండా ఎన్ఎస్సి వెబ్సైట్లో కూడా వెళ్ళి, ఎన్ఎస్సి వెబ్సైట్లోకి వెళ్తే హోమ్లోకి వెళ్ళి షో ఆల్ ఇండెక్సెస్ అని రైట్ సైడ్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే నిఫ్టీ 50 వస్తుంది ఫస్ట్. దాని కింద వస్తుంది నిఫ్టీ 50, నిఫ్టీ నెక్స్ట్ 50, నిఫ్టీ మెటలు, నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ బ్యాంకింగు, నిఫ్టీ ఇట్లా సెక్టార్లు, నిఫ్టీ మల్టీనేషనల్ కంపెనీలు, నిఫ్టీ రియల్ ఎస్టేట్ అని, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, నిఫ్టీ ఎంటర్టైన్మెంట్, ఇట్లా సెక్టార్లు ఉంటాయి. పబ్లిక్ సెక్టార్లు ఉంటాయి, మల్టీనేషనల్ కంపెనీలు ఉంటాయి, కమోడిటీ సెక్టార్ ఉంటుంది. ఇది ఎన్ఎస్సిలో ఉంటుంది. బిఎస్సి సెన్సెక్స్లోకి వెళ్తే అక్కడ కూడా బిఎస్సి లిస్ట్ ఉంటుంది. వీటితో పాటు money.rediff అని ఇంకొక వెబ్సైట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి హోమ్ పేజీలో పేజీ డౌన్ చేస్తే అక్కడ మీకు ఈ సెక్టార్ లిస్ట్ అన్నీ కనపడతాయి. రియల్ ఎస్టేట్లో అవన్నీ అక్కడ 22 చూపిస్తాయి. అదే స్క్రీనర్లో 83 సెక్టార్లు చూపిస్తాయి. ఇక ఎన్ఎస్సిలోకి వచ్చేటప్పటికి 25-30 సెక్టార్లు చూపిస్తాయి. బిఎస్సిలో కొన్ని చూపిస్తాయి. ఇలా మనము సెక్టార్, ఈ సెక్టార్ల వల్ల ఏం తెలుస్తుంది, ఈ సెక్టార్లు ఏం చూడాలి. ఉదాహరణకి సెంట్రల్ గవర్నమెంట్ నిన్న ఒక అనౌన్స్మెంట్ చేసింది. 1000 రైళ్లని కొత్తగా వాళ్ళు మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తారు. రైళ్ళు అవుతున్నాయి అనగానే రైల్వే సెక్టార్ ఏమేమి ఉన్నాయి? ఎగ్జాంపుల్ ఐఆర్సిటీసీ అని, అంటే ఫుడ్కి సంబంధించింది. టికెట్లు వాళ్ళు ఐఆర్సిటీసీ వెబ్సైట్కి వెళ్తే టికెట్లు బుక్ చేయటం వాళ్ళే. ఇప్పుడు ఐఆర్సిటీసీ వాళ్ళు తత్కాలు కూడా ఫ్లైట్ టికెట్లు కూడా వాళ్ళు బుక్ చేస్తుంటారు. ఒక రైల్వేదే కాదు, రైల్వేకి లోన్లు ఇచ్చేవాడు ఐఆర్ఎఫ్సి అని, రైల్వే ట్రాక్లు వేసేవాళ్ళు, ఇసుక కంకర సప్లై చేసేవాళ్ళు. ఈ మధ్య ఐఆర్సిటీసీ వాళ్ళు స్విగ్గీ తోటి కూడా వాళ్ళు టైఅప్ పెట్టుకోవడం జరిగింది. ఎక్కడెక్కడ స్విగ్గీకి చాలా నెట్వర్క్ ఉంటుంది, ఫాస్ట్గా డెలివరీ ఇస్తారు. ఐఆర్సిటీసీ వాళ్ళు ఇప్పుడు సపోజ్ మనం ట్రైన్లో పోతున్నాం, మనం ఒక 1 అవర్ తర్వాత ఒక స్టేషన్కి వెళ్తాం, లంచ్ కావాలి అంటే 1:30, 2 అవుతుంది, 1 అవుతుంది, లంచ్ కావాలి. కథం ఐఆర్సిటీసీ పెడితే, స్విగ్గీ వాడు పెడితే మన భోగి, మన ప్లాట్ఫామ్, మన ట్రైన్ నెంబర్తో సహా మన సీట్ దగ్గరకు వచ్చి చేసిపోతాడు. అంటే సర్వీసు. ఇలా కొత్త కొత్త రైళ్ళు వేయటం రైల్వే సెక్టారు. మళ్ళీ రియల్ ఎస్టేట్ సెక్టార్, కన్స్ట్రక్షన్కి సంబంధించింది. పబ్లిక్ సెక్టార్ యూనిట్, పబ్లిక్ సెక్టార్ యూనిట్లో బ్యాంకులు ఉంటాయి, బిహెచ్ఎల్ అని, ఎన్ఎండిసి అని, ఇవన్నీ పబ్లిక్ సెక్టార్. ఐఆర్సిటీసీ ఇవన్నీ పబ్లిక్ సెక్టార్ కిందకే. ఉదాహరణకి ఇప్పుడు ఇస్రో నుంచి రాకెట్లు పోతున్నాయి, చంద్రయాన్ సెక్టార్ అంటారు. చంద్రయాన్ అంటే ఏంది? రాకెట్ ఒకటి పైకి పోతుంది అంటే ఆ పైకి పోవటానికి ఏదైతే ఇన్స్ట్రుమెంట్ తయారు చేసేవాళ్ళు, ఆ బాడీ తయారు చేసేవాళ్ళు, ఆ స్టీలు ఎంత స్ట్రాంగ్ ఉండాలి, ఆ కెమెరాలు ఎంత అవుట్పుట్ ఇవ్వాలి. ఎందుకంటే అక్కడెక్కడికో పైకి పోయిన తర్వాత ఆ ఫోటోలు ఏదైతే పంపిస్తాయో ఆ క్లారిటీ రావాలి అంటే అది ఎంత సప్లై చేసేవాళ్ళు, ఏది ఆ కెమెరాలు. రెండోది పెట్రోల్ బంకులు, డీజిల్ బంకులు, గ్యాస్ బంకులు ఉండవు పైన. కాబట్టి పైకి పోతే ఏమవుతుంది? సోలార్ తోటే ఛార్జ్ అవ్వాలి. సోలార్ ఛార్జ్ చేసే ఆ ప్యానల్స్ ఏవైతే ఉన్నాయో అవి తయారు చేసే కంపెనీలు ఉంటాయి, వాళ్ళెంత క్వాలిటీ మెయింటైన్ చేయాలి. సోలార్ ఇలా ప్రతి సెక్టార్కి కనపడేది కాదు. అందులో ఉన్నటువంటి మోటార్ కానీ, ఆ బాడీ కానీ, అది పనిచేయాలి అంటే ఏదైతే ఉందో వాటికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్లు తయారు చేసేవాళ్ళు,
ఇవన్నీ కూడా రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో అన్ని కంపెనీలు అన్ని సెక్టార్లే. అయితే ఒక్కొక్క సెక్టార్లో ప్రొడక్ట్ ఉంటుంది, సర్వీస్ సెక్టార్ ఉంటుంది. ప్రొడక్ట్ సెక్టారు మ్యానుఫ్యాక్చరింగ్ది, సర్వీస్ సెక్టారు ఇదంతా తయారు చేసే టెక్నాలజీ. ఇలా రైల్వే సెక్టార్ అనుకోండి, రియల్ ఎస్టేట్ సెక్టార్ అనుకోండి, చంద్రయాన్ సెక్టారు, ఇట్లా ఇప్పుడు పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ఉన్నాయి. ప్రతి సెక్టార్లో మన పని ఏంటిది? వాల్యూ చూసుకొని, ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు చూసుకోండి, మనము ట్రేడింగ్ చేసుకోవాలి. ఫస్ట్ షేర్ మార్కెట్లో ఎవరైతే ఉంటారో అసలు ఏంటిది అనేది తెలుసుకోవాలి, ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయాలి, నాలెడ్జ్ గెయిన్ చేయాలి, ప్రాఫిట్ అండ్ లాస్లు బ్యాలెన్స్ షీట్లని కూలంకషంగా అబ్జర్వ్ చేయాలి. అప్పుడు వీళ్ళు ఏది కొనాలి ఏది కొనకూడదు అనేది తెలుస్తుంది. అలా మనం ఇంప్రూవ్ అవ్వాలి. అయినాకే ఇవన్నీ చేయాలి. ఇదంతా బిగినర్స్ లెర్నర్స్ కోసం ఉపయోగపడే కంటెంటు. మీరు స్క్రీనర్ ఒక వెబ్సైట్ ఉంటుంది, money.rediff ఒకటి, NSE BSE, ఈ వెబ్సైట్లో ఈ సెక్టార్లు మనకి అవైలబుల్ ఉంటుంది. ఇదంతా మీకు ఒక ఎడ్యుకేషన్, అవేర్నెస్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.